శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 306వ రోజు ప్రవచనం. ఇవాళతో ఇది జరుగుతుందంటే ఒక పెద్ద వచనం దగ్గర ఆపేస్తాం. ఆ వచనం 2-3 రోజులు పడుతుంది. వీళ్ళు ఆ శివారాధన చేస్తున్నారు. ఈ కామం చేస్తున్నటువంటి పద్ధతులు ఈయన తూర్చటి వారు వర్ణిస్తున్నారు. ఆ వర్ణించిన దాంట్లో మనం విన్నాం వాళ్ళు ఎలా ఆ సువర్ణముఖి నదిలో స్నానం చేశారు, ఎలా పద్మాసన స్థలే కూర్చొని, ఎలా కాళహస్తీశ్వర సన్నిధికి చేరుకున్నారు. అప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం ఉన్నాం. దాంట్లోనే చివరికి వీళ్ళకి ఆ శివుడు పార్వతీ సమేతుడు మా సహాయుడు కనపట్టం వరకు వచ్చేస్తారు. ఇవాళ చతుర్దశి కాబట్టి శివ సాక్షాత్కారం జరిగిన రోజు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. చెప్పు నందపద్యం. ఆ లతకున్ కొనలు సాగు. ఆ లతకున్ కొనలు సాగు. విశాలతకు కొంత నీరు చాలదను గతి. ఇప్పుడు కొంత ఆ విశాలతకు కొంత నీరు చాలదను గతి. ఇప్పుడు వాళ్ళ శరీరం ఎలా ఉంది, పులకాంకితులైపోయారు. ఆ పులకించినవి ఎలా ఉన్నాయి, ఆ శరీరం అనేటువంటి పందిరికి బాగా దట్టముగా అల్లుకున్నటువంటి లతలాగా ఇప్పుడు వాళ్ళ శరీరం లత అయిపోయింది. ఈ లతలకు ఎలా వచ్చింది, ఆ శివుణ్ణి చూసేటప్పటికి వీళ్ళకి అర్చనలో కానీ ఆ భక్తి ఆవేశంలో కానీ బాగా ఫ్రెష్ అయ్యారు. చూడు అవి ఎలా ఉన్నాయి, ఈ లతలు ఆ పువ్వుల్లోంచి పొంగారినట్టు బాగా పైకి వచ్చినటువంటి పూదేనీయల్లాగా. ఇప్పుడు ఆ తేనీయలతో ఈ పువ్వు ఈ లతలకి సరిపోతారు, కానీ అవి నీళ్లు సరిపోతారు. చిత్రం ఏంటంటే ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుకి తగిన నీళ్లు పోయాలి కదా. దానికి ఒక చెంచా నీళ్లు పోసి చెట్టు పెరగమంటే ఎక్కడ పెరుగుతుంది? చెట్టుకి తగినట్టుగా నువ్వు నీళ్లు పోయాలి. అలాగే ఒక పెద్ద చిన్న చెట్టు ఉంది, దానికి ఒక డ్రమ్ము నీళ్లు పోసాను, ఆ నీళ్ళలో పడి గుడిపోయాడు. కాబట్టి ఆ చెట్టు పరిమాణాన్ని అనుసరించి నువ్వు నీళ్లు పోయాల్సి. కాబట్టి ఇక్కడ ఆ లతకు అంటే ఆ శరీర లతలకు, ఆ విశాలతకు, ఆ విశాలతలు విశాలమైనటు కొంత నీరు చాలదండి.
ఈ నీరు బాగా పెరిగిపోయిందిరా, ఈ లత బాగా విశాలత అయిపోయింది, బాగా పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ శరీరానికి పడిన చెమట నీరు సరిపోట్ల, ఇంకా ఎక్కువ నీళ్లు కావాల్సి వచ్చింది. ఇది ఇంకా పెరగాలి. అందుకని ఏం జరిగిందంటే అది బాలా చపలాంచిత దృన్నీల, అది దృక్ ప్లస్ నీల దృన్నీల, దృన్నీల దృన్నీలాంబుదం అంబువృష్టి నిలువక కురిసి ఆగక. అందుకని ఏం జరిగింది, ఒక పెద్ద మేఘం వచ్చి వర్షం కురిసేస్తుంది. ఆ వర్షపు నీటి ఎత్తుకుతూగా తడవట్ల. దావ సుధావృష్టి, ఒక సుధావృష్టి. అది ఎటువంటిది, దృన్నీల, తృక్కులు అంటే కళ్ళు, నీలాంబుదము అంటే నీలమేఘం. కళ్ళు అనేటువంటి నీలమేఘము నుంచి వదలక ఆగకుండా వర్షతాలు అంటే వాళ్ళు ఆ మహాదేవుణ్ణి సందర్శించేటప్పటికి ఆ ఆనందంతో, పరిమితమైనటువంటి ఆనందంతో వాళ్ళకి కంటి నిమ్మట నీరు అలా కలుస్తుంది, ఆనంద భాష. ఆ ఆనంద భాష్పాలు ఎలా ఉన్నాయంటే ఈ లతలకి నీళ్లు సరిపోకపోవడం మూలంగా ఈ కళ్ళు అనేటువంటి నీలమేఘముల నుంచి నిలువక అంటే ఆగకుండా కొండపోతగా కురుస్తున్నటువంటి వర్షంలాగా ఉన్నాయి కంటి నుంచి దారుతున్న ధార. నిజానికి ఆ కాళహస్తీశ్వరుని చూసినప్పుడు వాళ్ళకి కంటి నుంచి ఆనంద భాష్పాలు వచ్చాయని రాశాను. కవి ఎందుకు అవుతాడు? కవి జరిగింది అదే నిజానికి. ఆయన సందర్శనానంద జనిత హృదయారవిందులైనటువంటి వేశ్యాకన్యలు కళ్ళ మట్టి నుంచి నీళ్లు వచ్చాయి, ఇంతే అసలు చెప్పాల్సింది. కానీ ఇప్పుడు ఈయన ఎంత తీసుకొచ్చాడు, ఒక లత, ఆ లత బాగా పెరిగింది, దానికి నీరు సరిపోవట్లేదు, అందుకని చెప్పేసి నీలాంబుదం వచ్చింది. ఆ నీలాంబుదం నుంచి నిలువగానే అది అసలు నిజానికి మనకి ఇంగ్లీష్ లో కూడా చెప్తానండి, ఇమాజినేషన్ ఈజ్ ద రియల్ వర్చ్యూ ఆఫ్ నాలెడ్జ్. ఇమాజినేషనే ఉండాలి కరెక్ట్. కాబట్టి కవి సమయాల్లోనే ఈ ఉత్ప్రేక్షలు ఉపమాలనే, అందుకే వాటిని చూడండి అలంకారములు అంటారు. మనిషికి నిజంగా అందం తీసుకొచ్చేది అలంకారాలు, ఇవేమీ లేవనుకోండి. సహజమైనటువంటి కొందకి ఉంటుంది, ఆ దానికి కూడా అలంకారం ఉంటే ఇంకా బాగుంది. కందభజం ఆవానం ఏది, ఈ దృన్నీలాంబుది. రెండు కళ్ళు నల్లగా ఉంటాయి కదా, కళ్ళు నలుపుతోనూ తెలుపుతోనూ ఎరుపుతోనూ మిశ్రమంతోనూ పోల్చడం అంటే కవి సమయం వాళ్ళపై. ఎర్రగా ఉన్నప్పుడు కళ్ళు చింత నిప్పుల్లాగా ఎర్రగా ఉన్నాయి అలా. కాబట్టి కన్ను ఎంత నల్లగా ఉంటే అంత బాగుంది. కాబట్టి ఇక్కడ ఈ వానలు, ఆ దృన్నీలాంబుది నుంచి కురిసినటువంటి వానలో తడిచిపోయారు. ఇప్పుడు వానలో తడిచిపోయేటప్పటికి ఇవన్నీ భక్త్యావేశాలు. ఏవి, కంఠము బొంగురు పోవటం, ఒంట్లో ఒక విధమైన వణుకు రావటం, కంటెంబట నీటి ధారలు, ఆనంద భాష్పాలు రావటం, ఆ భక్త్యావేశంలో ఒళ్ళు తెలియకుండా పులకించడం, వణికిపోవడం. కానీ ఈయన ఏం చేశారంటే ఆ భక్త్యావేశానికి కొంత ఉత్ప్రేక్ష, కొంత ఇమాజినేషన్ కలిపారు. ఇప్పుడు వాన కురుస్తుంది, వానలో బాగా తడిచిపోయి ఉంటాం. ఇంకా చెప్పాలంటే చలికాలం, కొన్ని ఏ వేసం కాలం అంటే కొన్ని వానలు తడిస్తే బాగానే ఉంటుంది, చల్లగా ఉంటుంది. అది చలికాలం, నేను తడిచావు. అప్పుడు ఏం జరుగుతుంది, వణికిపో. ఇప్పుడు వాళ్ళు వణికారు. వాళ్ళు ఈ వణికడం ఎలా ఉంది, వానకి తడిసిపోయినప్పుడు వణికిపోయినటువంటి వాళ్ళగా. కానీ ఇక్కడ నిజానికి వీళ్ళు ఎందుకు వణికారు, భక్తి ఆవేశం.
అంతేకాకుండా వీళ్ళు వేశాకన్య. ఈ సహజంగా వణకడం అనేటువంటిది ఎలా ఉంటుందంటే అది ఒక శృంగార చేష్ట. వాన తడిసి వడికెడు కైవడి వాన తడిసెడి వడికెడు కైవడి అంటే వణికిపోయే విధముగా కంపంబు వడమే కంపము శరీరంలో కంపించడం ప్రారంభం. శరీరం అంతా ఊగిపోవడం రాదు. అంటే మనకి తెలియకుండానే శరీరం ఊగుతుంది. అదే మీకు కొంచెం చెప్పాలి పూనకం రా అంటే అప్పుడు వాళ్ళకి తెలియదు ఆ శరీరం వాళ్ళ అలా ఊగుతుందని ముందర కనుక వస్తుంది. అదో కావాలి చేసింది కాదు. కాబట్టి వానకి తడబటం వల్ల వణికిపోతున్న విధముగా ఈ వీళ్ళిద్దరి శరీరాలు వణకడం ప్రారంభం. ఆ శివ సందర్శనంతో కాళహస్తీశ్వర సందర్శనముతో కలిగినటువంటి ఆనందం వల్ల పుట్టినటువంటి ఆవేశంతో వాళ్ళ శరీరం వణకడం ప్రారంభం. కామినులు మహాదేవుని అది కామినులు మహాదేవుని ముక్తి వధూటి జీవిత నాయకుని సేవ చేయగ. ఈ కామినులు ముక్తి వధూటి జీవిత నాయకు. ముక్తి వధూటి అంటే ముక్తికాంత అంటే మోక్షం అనేటువంటి స్త్రీ యొక్క జీవిత నాయకుడు అంటే జీవితేశ్వరుడు, ప్రాణేశ్వరుడు అంటే భర్త. నువ్వు ఏ మోక్షాన్ని కోరుకుంటున్నావో ఆ మోక్షం ఆయన అధీనంలో, ఆ మోక్షం ఆయన అధీనంలో. కాబట్టి ముక్తి వధూటి జీవిత నాయకుని సేవింపు. ఆ కాళహస్తీశ్వరుని సేవించడానికి వెళ్ళేటప్పటికి వీళ్ళ శరీరం వణకడం ప్రారంభం. ఎలా వణికడం ప్రారంభించింది? అలాగే కంటెమ్మట వాళ్ళకి తెలియకుండానే నీటి ధారలు వచ్చాయి. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి చెమటలంతా చెమట పట్టిపోయాయి. ఇదంతా భక్తి వల్ల కలిగింది. ఆ చెమటలు ఎలా ఉన్నాయంటే లతకు పుట్టినటువంటి మధువులాగా. ఆ నీరు సరిపోవట్లేదు కాబట్టి కంటెమ్మట చూస్తున్నటువంటి ఆ మేఘములు కురిసినటువంటి వానలాగా ఉంది. ఆ వానలో వీళ్ళు తడవడం ప్రారంభించారు. ఆ తడుపు ఆ చల్లదానికి వీళ్ళకి వణుకొచ్చింది అని రాశారు. ఇప్పుడు వాళ్ళ శరీరం ఎలా ఉందంటే తనువు దుర్గతి త్రోవ చనకుండా కట్టిన కట్టుల గతి బెండె కట్టుల అమర. వీళ్ళు ఆ శివుణ్ణి జయించడానికి ఎలా వచ్చారంటే విశాఖని చక్కగా విభూతి పెట్టుకుని వచ్చారు. విభూతి ఎట్లా ఉంటుంది? ఇట్లా అడ్డంగా ఉంది. ఒకప్పుడు ఇళ్ళు ఎలా ఉండేవంటే వాసాలు ఉండేవి. అందుకే మీకు తెలుగులో కూడా సామెత వచ్చింది, తిన్నింటి వాసాలే లెక్క పెట్టాడు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే అర్థం ఏంటి? ఒకడు ఇంటికి వెళ్ళాడు, అయ్యా నాకు ఆకలిస్తుంది. సరే పోనీ ఆకలిస్తుంది వాడికి అన్నం పెట్టాడు. అన్నం తర్వాత సరే వెళ్ళిపోదంటే కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని పడుకుంటానండి అని. సరిపోలే పడుకోవడం అయిపోయింది. సరే సాయంకాలం లేచి వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఆ ఊరి కరణం గారు లేదా సర్పంచ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నమస్కారం అండి, నా ఇల్లు అంటే అది వాళ్ళు ఆక్రమించారు. నీళ్ళు ఏమిట్రే? ఏంటి ఈయన ఎవరో వచ్చాడండి, ఆకలిస్తుంది అన్నాడు, అన్నం పెట్టాం. కొంతసేపు పడుకుని వెళ్దాం అన్నాడు. సరే అన్నాం. పడుకుని వెళ్ళిపోతున్నాడు కనుక మీరు దగ్గరికి ఎందుకు వచ్చారు? కాదండి వాళ్ళు అబద్ధం చెప్తారు, అది మా ఇల్లే అని. వెళ్ళేద్దాం. అది నేను కష్టపడి కట్టుకున్నానండి, కావాలంటే వాళ్ళ ఇల్లు ఏది చెప్పండి, వాళ్ళ ఇంట్లో ఎన్ని వాసాలు ఉన్నాయని చెప్పండి. వాళ్ళు బాబు మన ఇంట్లో ఉన్నాం, మన కిటికీకి ఎన్ని రాడ్లు ఉన్నాయో మనకు తెలుసా? మన సొంతలే, మనం ఎప్పుడు లెక్కపెట్టలేక. వాళ్ళు అదే పని మీద ఉన్నాయండి, ఇటు నిలువేమో 11 ఉన్నాయండి, ఇటు అడ్డం 111 ఉన్నాయండి. తిరగలితే అలాగే ఉంది. అది తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం. కాబట్టి ఇలా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇల్లు పడిపోకుండా అడ్డు పెడతారు. ఈ అడ్డం
ఇప్పుడు వీళ్ళు పెట్టినటువంటి ఈ విభూది రేఖలు ఇలా అడ్డంగా ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయంటే శరీరం అనేటువంటిది దుర్గతి పాలు కాకుండా, ఇక్కడ దుర్గతి అంటే నరకం అని అనుకోవచ్చు. శరీరం నరకం పాలు కాకుండా అడ్డుకట్టలు వేసినట్టుగా ఉన్నాయట వాళ్ళు పెట్టుకున్నటువంటి విభూది రేఖలు. వాళ్ళ శరీరానికి అనుకుంటున్న నరకం పాలు కానికుండా ఆపేటువంటి అడ్డుకట్టలాగా ఉన్నాయి. పెండి కట్టలు అంటే పెండి విభూతి. అది తర్వాత వెనుకకు ఒదిగి ఒయ్యనజారు ఘన తమో గ్రంథుల గరతి కీలు గంటల మర చక్కగా వెనకాల జడలు వేసుకున్నారు. ఆ జడ కూడా ఇలా మూడి పెట్టుకున్నారు. అంటే జడలు ఇలా వేలాడి తీసుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్తారు కదా, ముడి. అందుకని గ్రంథి అన్నారు, అందుకే ముడి. అవి వీళ్ళు కొంచెం ఫాస్ట్ గా వస్తుంటే అప్పుడప్పుడు ఆ ముడి విడిపడుతుంది. విడిపడుతుంటే వెంటనే మళ్ళీ కట్టేస్తారు. అవి ఎలా ఉందిటే తమోస్ అంటే చీకటి, అంటే అజ్ఞానం, అవిద్య, అహంకారం, సంప, ఆత్మాభిమానం, ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయి, మనకి తెలియకుండానే మనల్ని చేస్తాయి కిందకి. నీకు తెలియకుండానే అవి ఇలా జారిపోతూ ఉంటుంది అజ్ఞానం. చాలా మంది జ్ఞానులు మీ జ్ఞానంలో ఉన్నాం అనుకునే పెద్ద అజ్ఞానంలో ఉంటారు. ఇదో దౌర్భాగ్యం. మీ జ్ఞానంలో ఉన్నాం అనుకుని వాళ్ళ అజ్ఞానంతో మారుతుంటారు. కాబట్టి పైగా అర్థం ఏంటంటే పీఠం మీద ఉన్నంత వరకు జ్ఞానం, పీఠం దిగితే మళ్ళీ జ్ఞానం లేదు, ఏం లేదు. చెప్పడానికే పైగా జ్ఞానం, ఆచరించడానికి కాదు. కాబట్టి ఆ చీకట్లు లేదా అజ్ఞానం తెలియకుండా మనల్ని జారి చేస్తుంటుంది కదా, అలా వీళ్ళు వెనకాల కట్టుకున్నటువంటి ఆ జడముడి విడిపడిపోతుంది. జడముడి విడిపడిపోతుంది. వడిగా జడముడి విడిపడిపోతుంటే అది ఎలా ఉందంటే వాళ్ళని తెలియకుండానే చీకట్లు దిగిపోతుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు, అది ముడి విడిపడకుండా చూసుకుంటున్నారు. అంటే చీకట్లో పడకుండా, అజ్ఞానంలో పడకుండా చూసుకుంటున్నారు ఎప్పటికప్పుడు. మనం క్రాస్ చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. తర్వాత రారాదు మీకు కర్మములారా, అది రారాదు మీకు కర్మములారా, నిలుడను పలికెడు గతి స్వభాషలెసగా. వాళ్ళు హాయిగా జపం చేసుకుంటున్నారు. ఆ నత్కీరుడు రాసినటువంటి 100 పద్యాలు ఆ జపం చేసుకుంటున్నారు. లేదా నమః శివాయ, నమః శివాయ, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, శ్రీ కాళహస్తీశ్వరాయ. ఇటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే ఈ జప భాషలు అవి ఎలా ఉన్నాయంటే కర్మలకి, బంధించేటువంటి కర్మలకి ఒక హెచ్చరికలాగా ఉన్నాయి. మీరు నా జోలికి రాకండి. ఇప్పుడు మనం ముందర ఏం చేస్తామంటే, ఎప్పుడైనా యుద్ధం కావచ్చు, ముందర మనం వార్నింగ్ ఇస్తాం, అంతే కదండి. మీరు నా జోలికి రాకండి, ఎందుకంటే మీరు నమఃశివాయ మంత్రం చేస్తారు. వచ్చారో మీరు బూడిదైపోతారు. ఎందుకని ఆయన విభూది అంతా బూది అయిపోయిందిరా, బూది రాసుకునేటువంటి బూది మేమే రాసుకుంటాం. కాబట్టి మా దగ్గర రాకండిరా. ఏదో శివ మంత్రాన్ని జపించనేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ప్రతాపం చూపించండి ఓ కర్మబంధములారా అని కర్మబంధనంలో హెచ్చరించినట్టుగా ఉందిట వీళ్ళు పైకి చెప్పేటువంటి మంత్రాలు. అది సంగతి. తమయాత్మ చిన్మయాత్మీయుని కూడా కూడబో చేష్టలుడిగిన గతి.
మనోలయం అయిపోయింది. ఎప్పుడు మనస్సు లయం అయిపోతుందంటే జీవాత్మ పరమాత్మని చేరేటప్పటికి ఏమీ లేదు. అదే ఇప్పుడు ఇది కాంటిపాటి యతో వాచ నివర్తంతే తత్థామ పరమం మమ. యతో వాచ ఎక్కడైతే వాచ అంటే వాక్కులతో నా నివర్తంతే అంటే నువ్వు అది చెప్పలేవో అక్కడ అది తద్ధామ పరమమ్మ అది నాది అని తెలుసుకో అని చెప్పారు భగవంతుడు. నువ్వు ఇంకా మాటలతో చెప్పగలుగుతున్నావు ఏది పరమపదము ఏది మోక్షము అంటే, ఏది భగవద్ అనుభూతి అంటే, ఏది భగవత్ సాక్షాత్కారం అంటే, ఎక్కడ ఇహ నీది అంటూ లేదో మాటలకి సంబంధం. నువ్వు ఇంకా మాట్లాడుతున్నావు నీకు భగవత్ సాక్షాత్కారం కాలేదు, అవతల వారే లేదా జీవాత్మ పరమాత్మలో కాలేదు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస చెప్పిన ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పాను, మరొక మారు మనవి చేసుకుంటాను. ఒక ఉప్పు బొమ్మ ఉంది, దానికి ప్రాణం పోసావు, అది చెప్తుంది నేను కళ్ళు ఇలా తిప్పగలను, నేను చెవులు ఇలా వీపగలను, నేను మాట్లాడగలను. సో ఏమిటైనా ఉప్పు మారుతావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తెలుసా, సముద్రం నేను సముద్రాన్ని కూడా తాగేయగలను అంటూ వెళ్ళింది సముద్రంలో. సముద్రంలో వెళ్ళినప్పుడు ఏమైంది, అసలు సముద్రంలో అది కలిసిపోయింది. ఇప్పుడు అసలు దానికి ఉనికే లేదు. ఎక్కడ తన ఉనికి పోయిందో అది సాల్వేషన్, మోక్షము, అది సంగమం. నీకు మాటలు ఉన్న చోట ఇంకా నువ్వు వెళ్ళవలసిన స్థితి ఉంది. ఎక్కడ మాటకి మనసుకు కూడా అంతం కాదు, అందుకే మనసు అంతం అయిపోవాలి, మనోలయం అయిపోవాలి. అది మరి ఎలా ఉంటుంది, అది స్వానుభవిక వైద్యం. అది ఎవరికి వాడికి అనుభవంలోకి రావలసినదే గాని అది ఇలా ఉంటుంది అని ఎవరైనా భగవత్ సాక్షాత్కారం పొందినవాడు చెబితే వాడికి కాలేదు అని నువ్వు వాడికి దండం పెట్టి నువ్వు వచ్చేసి. కాని వాడిని పట్టుకుని, ఇప్పుడు దారి తెలిసిన వాడిని పట్టుకుంటే నీకు వాడు దారి చూపిస్తాడు, వాడే వెతుక్కుంటున్నాడు దారి. అటువంటి వాడిని నువ్వు పట్టుకున్నావు, ఇప్పుడు దారి చూపించరా ఆయన. వాడే వాడి దారి ఎత్తుకుంటున్నాడు, వాడు నీకు దారి చూపించకపోగా అప్పుడప్పుడు నువ్వు సొంతంగా వెళ్ళి నువ్వు సాధించగలిగింది కూడా నిన్ను నాశనం చేసేస్తాడు. అందుకే నువ్వు ఎవరిని పట్టుకోవాలంటే ఎవడైతే వాడికి దారి తెలుసో వాడిని పట్టుకోవాలి. తెలియని వాడిని పట్టుకున్నావు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చామండి, హైదరాబాద్లో నాకే దారి తెలియదు అంటే నన్ను పట్టుకుంటే నేనేం చేస్తాను, నువ్వు మామూలుగా ఉంటే నువ్వు ఎవరినో అడిగి వెళ్తావు, నా సొంత లిదర్లు ఉపయోగిస్తాను. నా సొంత లిదర్లు ఉపయోగించి ఏం చేస్తాను, ఇది ఇటు అంట. నాంపల్లి అంటే ఇలా వెళ్ళిపోయానుకోండి, వనస్థలపురం దాటగానే హైదరాబాద్ వస్తుంది. అక్కడ మన రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి వీడు ఎప్పుడో ఒకసారి ఏం జరిగింది, వీడు అవసరం తెలియడు. ఒకసారి ఎక్కడో అక్కడ అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళి అక్కడ వాడు రుద్రారం దగ్గర దిగి అటు నుంచి వస్తుంటే ఇది నాంపల్లి అన్నాడు. ఇదే మొట్టమొదటిసారి నేను నాంపల్లిలో. నేనేమనుకున్నాను, ఓహో అవుటర్ రింగ్ రోడ్ ఎక్కితే కానీ ఇది కాదు అనుకో. నువ్వు నన్ను అడిగావు. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇటు తీసుకెళ్ళి ఇక్కడ ఇబ్రహీంపేట దగ్గర నేను అవుటర్ రింగ్ రోడ్ ఎక్కించి అటు సంగారెడ్డి దగ్గర రుద్రారం దగ్గర దింపి నేను తీసుకొస్తా. తీరా నేను తీసుకొస్తాను గ్యారంటీ లేదు. ఈ లోపల టైర్ పంచర్ అయిపోవచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అంటే జీవితం అయిపోవచ్చు. అదే నీ అంతటి నువ్వు సొంతంగా వెళ్ళావు అనుకో, ఏమన్నా అడుగుతావు, బాబు ఎటు వెళ్ళాలని ఆయన అంటే ఇటు పోవాలని ఆయన అంటాడు. దీనికి రామకృష్ణ పరమహంస ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒకసారి ఆయన శిష్యులతో కలిసి వెళ్తుంటే ఓ పాము ఒక కప్పని నోట్లో పెట్టు, ఆ కప్ప ప్రాణభిత్తం లాగుతుంది, ఇది పోయి. ఈయన చూశాడు, శిష్యులు చూశాడు. చూశారు నాయన ఎలా ఉందిరా అన్నాడు. అలా ఎలా ఉందంటే సరైన గురువు దొరకని శిష్యుడు పడినట్టు ఉంది చూసుకోండి అన్నాడు.
అది మింగిందే, ఆ కప్పని మింగేంత గొంతు దానికి లేదు, ఎందుకంటే ఇది పెద్ద కప్ప. పోనీ అలా అని వదిలేసిందే, వదలదు. వదిలేసింది అంటే పోనీ వాడు వదిలేసి అది ఏదో పోతుంది, వదల. అది లోపలికి తీసుకెళ్ళదు, బయటకు వదలదు. ఇదే ఉభయభరస్తత్వం వస్తుంది. ఇటువంటి వాళ్ళు నమ్ము. ప్రస్తుత కాలంలో ఇటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఒకళ్ళు కాదు, ఎక్కువైపోయారు. వీళ్ళ నంబర్ ఎక్కువైపోయింది. అసలు వాడు పాపం ఎక్కడో నోరు మూసి కూర్చుంటాడు కూడా, వీళ్ళే వస్తారు. అసలైన భక్తులకు అడుగడుగున సంకటం అని వీడు చెప్తూ ఉంటాడు. వాడు చెప్పిందే వీడు వింటాడు. అసలైన వాడు ఏదో మంచి చెప్తే చెప్పాడులేరా అని వాడి మీద మనం సెటైర్లు, జోకు. ఇప్పుడు జీవాత్మ పరమాత్మతో కలిసిన తర్వాత ఇక మాటలు ఉండవు. అది మింగేసింది తర్వాత ఇక మాట ఏముంది? అదనమాట. పోనీ వదిలేసింది, హాయి జీవితం బతుకుతుంది. ఇటు లౌక్యంలోనూ వాడిని బతకనివ్వడు. వాడికి ఇటు పరమాత్మ దారి చూపించాడు. చాలా అంటే మంచి అనుభవం ఉంటే కానీ రాయలేరండి ఇది. జీవాత్మ తన్మయుడు లేదా చిన్మయుడు. చిన్మయుడు అంటే చితి ప్లస్ మయము. చితి అంటే జ్ఞానం, అదే పరమాత్మ. పరమాత్మన్న, చిదాత్మన్న, చిన్మయాత్మన్న, చిన్మయమన్న ఒకటే. ఈ చిన్మయాత్మలో ఈ ఆత్మ కలిసేటప్పటికీ ఎక్కడ మాటలు, మనస్సు నిలిచిపో. అలా వాళ్ళ మనస్సుకి ఏ ఆలోచనలు లేవు. ఏ ఆలోచనలు లేవు, గుర్తుపెట్టుకోండి. ఏ ఆలోచనలు లేవంటే మన కైవల్యం వస్తున్నా రాదా, శివుడు కనిపిస్తాడా కనిపించడా, మనతో మాట్లాడతాడా ఏ లేదు, మంచి లేదు, చెడు లేదు. బ్యాలెన్స్ షీట్ టాలీ. అప్పుడు ఆ స్థితిలో ఎవరైతే ఉన్నారో వాడిని మీరు పట్టుకో. వాడు మీకు ఏం చెప్తాడు? ఏమీ చెప్పడు. బాగా గుర్తుపెట్టు, ఏమీ చెప్పడు. మౌనేన. ఇప్పుడు అది ఎట్లా ఉంటుందంటే, చిత్రం వటతరోర్మూలే శిష్యావృత్త గురుర్యువ. మౌనేన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయం. ఒక వటవృక్షం మూలంలో, ఒక మర్రి చెట్టు మూలంలో ఒక చిత్రం జరిగిందిరా. ఏమిటయ్యా అంటే, సామాన్యంగా శిష్యుడు యువకుడు, గురువు గారు పెద్దవాడు ఉంటాడు. కానీ ఇక్కడ శిష్యుడు వృద్ధులు. గురువు గారు మంచి వనంలో. గురువు గారు వ్యాఖ్యానాన్ని ఏమీ లేదు. మౌనేన ఇలా చిన్ముద్ర పెట్టుకుని శిష్యులకు సంశయాలన్నీ విడిపోతాయి. ఇది నీ అన్నమాట కష్టమా? రమణ మహర్షి కూడా ఇదే అన్నాడు. నువ్వు ఏమీ చేయకురా, గురువు గారితో కొంతసేపు నువ్వు గురువు గారు సేపు ఉన్నంతసేపు బోధ కావాలి. అది బోధ కాదు, అది బాధ అవుతుంది. గురువు గారు బోధించాడు అనుకో. ఇది చాలా ముఖ్యం. నీ అన్నమాట కాంటే ఆయన వ్యాఖ్యల్లో ఉన్నాయి, మీరు చదువుకోండి. గురువు గారితో నువ్వు ఉన్నావనుకో, అది ఏం జరుగుతుందంటే నీకు తెలియకుండా బోధ ఏర్పడుతుంది. అంతే. అది నువ్వు క్లాసులాగా 4 to 6 క్లాస్ తీసుకుంటాను అని ఆయన అన్నాడు అంటే అది బోధ కాదు, అది బాధ. అది ఎలా రావాలంటే నిరంతరం ఆయనతో నడుస్తున్నావు, నీకేదో కలగాలి. ఆయన ఏం చెప్పకపోవచ్చు, ఆయన ఒక్కసారి ఆయన చూపుతో, లేకపోతే ఒక చేష్టతో, లేదా అక్కడ ఉన్నటువంటి ఒక ప్రకృతి దృశ్యంతో అలా నీకు బోధ రావాల్సింది. రావాలి. అందుకే గురువు గారి దగ్గర నేను పోకుండా కూర్చొని ఏమీ జరగలేదండి. ఏం జరుగుతుంది? ఏమీ జరగలేదు. ఉదాహరణకి ఆయన కూర్చొని ఏమీ ఆయన అలా చూస్తూ కూర్చున్నాను. అలా చూస్తూ ఉండాలన్నమాట. కాబట్టి బోధ ఆయన చెయ్యడు, నువ్వు తీసుకోవాలి. బోధ అంటే జ్ఞానం.
నీ అన్నమాట కదా ఆయన అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం గురువు గారి దగ్గరికి వెళ్ళానండి, అరగంట కూర్చున్నాను, ఏం జరగలేదండి. ఏం జరగలేదు, ఏమన్నా ఐఐటి క్లాసా లేకపోతే ఏమన్నా కోచింగ్ సెంటరా? మన దౌర్భాగ్యం ఏంటంటే ప్రస్తుతం ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా కోచింగ్ సెంటర్ లాగా తయారైపోయాయి. అందుకని ఏంటి, ఇప్పుడు గురువు గారు కూడా ఏదైనా మళ్ళీ రోజుకో అరగంట గ్యాప్. వీడు ఇది ఎందుకు, ఇన్ఫర్మేషన్ రాలే, ఇన్ఫర్మేషన్ కాదండి. మరి అందులో వీడు ఏమన్నా పాటించాడా? ఏమి వాడు. కాబట్టి మౌనము, మనస్సు ఎక్కడ ఆగిపోయిందో, మనసు ఆగిపోయిందంటే అక్కడ ఏమీ ఆలోచించట్లేదు. ఈయన మన పూజ స్వీకరించడా, మళ్ళీ ఆయన కనిపించడా, మనకు ముక్తి వస్తుందా రాదా, అమ్మ ఎవరినన్నా మనల్ని పట్టుకోవడానికి పంపిస్తే మనం వెళ్ళిపోతామా? ఇటు లౌక్యము లేదు, పారలౌక్యం లేదు. చాలా ఉందండి. ఇది ఒక్కటి తెలిస్తే ఈ తర్వాత పద్యాలు మనకు అర్థంగా పైన బలం. లౌక్యముగా మన ఈ వస్తువులు ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలి లేవు. పారలోకం, ఆయన కనిపిస్తాడా, కనిపిస్తే మోక్షం ఇస్తాడా, వస్తే ఆయన ఒకడే వస్తాడా? అదే మోక్షం. తర్వాత పుండరీక భవాండ కరాండ కరండ కుహర పుండరీక భవాండ కరాండ పుండరీక భవాండ కరండ కుహర బహిరహ పరిపూర్ణ ఈయన ఎవరయ్యా? పుండరీక భవాండ కరండం. పుండరీకము అంటే ఈ ప్రపంచం, భరణి అంటే ఒక పెట్టె, భవ అండము, భవ అంటే ఈ ప్రపంచం అనేటువంటి ఒక అండం, భవాండ కరండము ఒక పెట్టె. ఈ పుండరీక భవాండ కరండము బహిరహ అంటే దాని లోపల బయట, వ్యాప్తం నారాయణ స్థిత, లోపల బయట ఉన్నది ఆయనే. ఈ పుండరీకము లోపల అంటే ఈ లోపల, దీని బయట, దీని తర్వాత లోకంబులు, లోకేశులు, లోకస్థులు, తెగిన తుది, వీళ్ళందరూ పోయిన తర్వాత కూడా ఉన్నది ఆయన. ఒక పరి జగముల వెలివిడి, ఒక పరి లోపలికి కొనుచు ఉభయము తాను. ఈ లోపల ఉన్నది ఆయన, దీని వెల్లప్పల ఉన్నది ఆ తర్వాత ఉన్నది ఆయన. ఇందులో లేనిది లేదు, ఇందులో ఆయనది కానిది లేదు. కాబట్టి ఇక్కడ భావన అది బహి రబహి రహ. బహి అంటే బహి, అబహి అంటే లోపల, బయట కానిది. బయట కానిది ఏమిటి? లోపల. బహి రబహి అంటే బయట కానిది అంటే లోపల. అంతా ఆయన అయినవాడు, ఇంత ఆయన అయినవాడు ఆయన భావనాతీతుడు. నువ్వు ఇంత ఆయన్ని ఎలా భావిస్తావని చెప్పండి. ఇప్పుడు అదే ఒక చెట్టు ఉందండి, ఆ చెట్టు అండి దానికి ఒక 20 మంది ఇలా చేతులు చేస్తే దాన్ని చుట్టుకొలత వస్తుందంటే నువ్వు కొంత ఊహించుకోవచ్చు. ఒక 100 మంది అంటే ఊహించుకోవచ్చు. ఒక 100 మందిని ఇలా పెట్టేసి నువ్వు ఊహించవచ్చు. నీ భావనకు శక్తి ఒక లిమిట్ ఉంది. ఓ 1000 మంది అనుకో, ఇంకా ఊహించవచ్చు. 1000 మందిని నువ్వు ఒక పెద్ద సర్కిల్ గీసి ఊహించు. 1000 మందిని నువ్వు చూసే ఉంటావు. ఎప్పుడున్నా ఒక్క సర్కిల్ గా చూసి ఉండకపోవచ్చు, కానీ సర్కిల్ చూసి. ఇప్పుడు నువ్వు చెప్పండి, ఈ మొత్తం మన భూ ప్రపంచమే తీసుకున్నాం, మళ్ళీ మిగతా విశ్వం అంతా అవుతుంది. ఈ విశ్వంలో ఉన్న వాళ్ళందరినీ ఇలా పెట్టండి, ఆయన ఉన్నారా? నీకు ఈ భూమికే రావట్లా. కాబట్టి భావనాతీతుడు, భావన కూడా అతీతుడు, ఆ తర్వాత పై స్థితిలో ఉన్నవాడు. కాబట్టి ఆయన పరిపూర్ణ భావనాధిక అది పరిపూర్ణ భావన, పరిపూర్ణమైనటువంటి భావనాధిక ప్రకాశం.
అంటే పరిపూర్ణమైన భావనమునకు అవతల ప్రకాశమైనటువంటి అంగములు కలిగినటువంటి అంటే దివ్యమైన. ఆయన శరీరం మన శరీరం లాంటిది కాదు, అది లౌకికమైనది కాదు, పారలౌకిక. నిరుపాధిక నిరుపాధిక ప్రభావం నిరుపాధిక, ఇంత అంతా కాదు, ఎంతో ప్రభావం కలిగినది. కాళహస్తీషు కలిస్తుంది. ఆ కాళహస్తీసుని దర్శించడానికి వెళ్ళేటప్పుడు వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది. ఎలా ఉన్నాయంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి విభూతి రేఖలు దుర్గదీపాలు కాకుండా కట్టేటువంటి అడ్డుకట్టలాగా, వాళ్ళు వేసుకున్నటువంటి ముడులు చీకట్లు జారిపోకుండా వేసేటువంటి ముడులాగా, ఆ జీవాత్మ పరమాత్మలో కలిసినప్పుడు మనస్సు లయమైనట్టు, మనస్సు లయమైపోయింది. మూడో అదేంటే కాబట్టి అది కర్మలు రాకూడదని చెప్పుకున్నటువంటి మాటల్లాగా ఉన్నాయి జపవా. కావాలంటే ఇటువంటి ఊహాతీతుడు, లోకాతీత, గుణాతీత, సర్వాతీత. ఎన్ని అతీతలు అని చెప్తారు చెప్పండి? లోకాతీత, గుహాతీత, గుణాతీత, ఆతీత, ఈతీత, ఇన్ని తీతలు చెప్తారు. తర్వాత కందపద్యం జ్ఞాన ప్రసూన కలికయు, అదిగో ఇప్పుడు వస్తున్నారు. జ్ఞాన ప్రసూన కలికయు అంటే జ్ఞాన ప్రసూనాంబ తాను అంటే ఆ మహాదేవుడు కాళహస్తీశ్వరుడు. కన్యకల జన్మ దైన్యం ముడుపన, అది కన్యకల జన్మ దైన్యం ముడుపన. కన్యకల యొక్క జన్మం యొక్క దైన్యం అంటే దీనత పోగొట్టడం కోసం అంటే ప్రయత్న పూర్వకంగా ఒక దేహమై వాళ్ళిద్దరూ ఒకే దేహం అంటే అర్ధనారీశ్వరుడుగా కనిపించారు. ఎదురై నిల్చే శివుండు, అదే భాగ్యం, అది పోవాలి, అది నిజమైన భాగ్యం. వీళ్ళ కన్యకల యొక్క జన్మ దైన్యము పోగొట్టడానికి, జన్మ ధన్యత చేకూర్చడానికి జ్ఞాన ప్రసూనాంబతో కలిసి కాళహస్తీశ్వరుడు కలిసి అంటే విడివిడిగా రాలేదు, వాళ్ళిద్దరూ ఏక శరీరులై వచ్చారు. అంటే అర్ధనారీశ్వరుడు నిజమైనటువంటి భాగ్యం అదే పూర్వం. ఇదిగో తర్వాత పెద్ద వచనం ఉందండి. ఆ వచనం కూడా 2-3 రోజులు పట్టచ్చు కోసం. మహాదేవ్ మహాదేవ్ మహా. రేపు 7:02 ప్రారంభమవుతుంది, ఎందుకంటే రేపు పుష్పార్చనం. మహాదేవ్ మహాదేవ్ 7:02 7:38 వరకే రేపు. మహాదేవ్ 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 సార్. మహాదేవ్ 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 కేక్యూ మహాదేవ్ 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 శాస్త్రి గారు. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ్ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురువు గారు. మహాదేవ్ మహాదేవ గురువు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ మహాదేవ మహాదేవ్. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ కన్నప్ప. మహాదేవ గురువు గారు. ధూపమాగ్రాపయామి దీపం దర్యాధూ దీపానంతరం శుద్ధ రాజమన్యం సమర్పయామి నమస్కరోమి హరణమ. ఓం భూర్భువస్సువః ఓం భూర్భువస్సువః అనగా వస్తావమ్మా. అల్లరివాడు రావయ్యా, అల్లరివాడు అయిపోయాడు. అది
అది ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం సర్వ చైతన్య రూపాంత మార్గ్యాం విద్యాంత బుద్ధిమ్యాన ప్రచోదయాత్ ప్రోక్షాత్ పశ్చించాత్ అత్వంత పరిశించామి. షోడశ బాలే సమేత ఉపస్వేష్మి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అస్త్రో ప్రక్షయామి, పాదో ప్రక్షయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. తాంబూల శర్వనామం సర్వం శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీకృష్ణ రాజనానంతరం శుద్ధాచమనీయం స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే తేజోయం రోగరహితో బ్రాహ్మణः సంతు నిర్భయా. పుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పుత్రిణः అధనాసితో జీవేన శరదాం శతం. సర్వే జనా కర్మస్య విజయ సర్వం శ్రీకృష్ణ చరణారం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ. మహాదేవ గురువు గారు. మహాదేవ్ మహాదేవ్. ఆప్షన్